SV7 న్యూస్కి స్వాగతం. అనంతపురం ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ కమిటీ, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా సీనియర్ జర్నలిస్ట్ దివంగత తేజ ప్రసాద్ జ్ఞాపకార్థం జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ తేజ ప్రసాద్ మెమోరియల్ ట్రోఫీ ఆర్టీటీ క్రీడా మైదానంలో ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆజాద్, భాస్కర్ రెడ్డి, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా కార్యదర్శి విజయరాజు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖు నుంచి ఆర్టీటీ మైదానం నందు ప్రెస్ క్లబ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రెండు సంయుక్తంగా జిల్లా స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఐపీఎల్ స్టైల్లో 2020 క్రికెట్ కలర్ డ్రెస్సుల్లో టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నమెంట్లో పాల్గొనే జర్నలిస్టులు అందరికీ ఫ్రీగా భోజనం పెడతాం. 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈసారి ఈ టోర్నమెంట్ యొక్క విశిష్టత ఏంటంటే, మన మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ తేజ ప్రసాద్ మరణించినాడు కాబట్టి తేజ ప్రసాద్ పేరు మీద టోర్నమెంట్ విజేతలకి ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంటే తేజ ప్రసాద్ మెమోరియల్ జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్. ఇది వరుసగా 4 రోజుల పాటు 17వ తారీఖు నుంచి 21 వరకు జరుగుతుంది. తేజ ప్రసాద్ ఈ ప్రెస్ క్లబ్ కానీ ఈ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమంలో, జర్నలిస్టుల సహకారంలో తేజ ప్రసాద్ చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి ఈ ప్రెస్ క్లబ్కి ఆయన చేసినటువంటి గుర్తుగా ఈ ఏడాది తేజ ప్రసాద్ పేరు మీద ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి ప్రెస్ క్లబ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, జర్నలిస్టు మిత్రులందరూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనవలసిందిగా అందరూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, సబ్ ఎడిటర్లు అందరూ కూడా పాల్గొని తేజ ప్రసాద్ పేరు మీద జరిగే ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ, ఈ టోర్నమెంట్ని అందరూ చేయి కలిపి యూనియన్లకు అతీతంగా జరుగుతుంది. అంటే తేజ ప్రసాద్ పేరు మీద అందరం కలిసి ఒక కుటుంబం మాదిరిగా ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందరూ సహకరించవలసిందిగా, సహకరించడం అంటే అందరూ పాల్గొనాలి. టీముల వారీగా ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ తేజ ప్రసాద్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాను.